వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అని ఉంటాయి. మన మ్యాథ్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం కదా. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకా 3 ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. మాడ్యులస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్. వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. దాని పర్పస్ ప్రోగ్రామ్స్ చేద్దాం కొన్ని. ఓకే, నేను ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఐడి ఈక్వల్స్ టు A4 అని ఇచ్చాను. ఇది నా స్క్రిప్ట్ ట్యాగ్. సో స్క్రిప్ట్ స్టార్ట్ అయింది. ఇందులో మిగతా కామెంట్ చేశాను. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం? వేర్ A ఈక్వల్స్ టు 20 కామా B ఈక్వల్స్ టు 5 అని ఇస్తున్నాను. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి. సో ఐడి మెథడ్ తీసుకుంటున్నాను కాబట్టి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అండ్ ఐడి నేమ్ ఈజ్ A4 nr.html ఈక్వల్స్ టు. సో ఐ వాంట్ ద రిజల్ట్ ఆఫ్ A ప్లస్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ A ప్లస్ B. నౌ అబ్జర్వ్ ద అవుట్పుట్. సో 25 is printed on the screen. Now A minus B. And A star B. 25 is 100 and A by B. What is the answer here? 4. Now my value is 6 here and 6. I want to take ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. వేర్ రిజల్ట్ ఈక్వల్స్ టు RES ఈక్వల్స్ టు A బై B. ఓకే, సో ఇక్కడ నేను దేని రిజల్ట్ని nr.htmlలోకి పంపించాలి? RES అనే వేరియబుల్ని. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? 20/6 అంటే ఎంత వస్తుంది? 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, ఇది నార్మల్గా వేరే ప్రోగ్రామ్స్తో కంపేర్ చేయదు మీరు. వేర్ అంటే ఇక్కడ డైనమిక్గా తీసుకుంటుంది. ఇందులో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. అంతేగాని ఇంటూ ఫ్లోట్ అంటే డిక్లేర్ చేయాల్సిన అవసరం మనకు లేదు. రైట్, తర్వాత వచ్చేసి ఇంకో స్పెషల్ ఆపరేటర్ ఒకటి ఉంది, మాడ్యులస్ ఆపరేటర్. ఏ మాడ్యులస్ బి. మాడ్యులస్ అంటే మనకి రిమైండర్ ఏదైతే శేషంగా మిగిలిపోద్దో, రిమైండర్గా మిగిలిపోద్దో అది వస్తుంది. ఇక్కడ 20 మాడ్యులస్ 6 అంటే 6 20లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. మిగతా అది ఎంత రిమైండర్గా మిగులుతుంది? 3 మిగులుతుంది. సో ఆ 3 అనేదాన్ని రిజల్ట్గా ప్రింట్ చేస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత రిమైండర్ మిగులుతుంది? 6 jar 18 2 మిగులుతుంది కదా రిమైండర్గా. ఆర్ 2 అనే రిమైండర్ని ఇస్తుంది. ఇక్కడ నేను B వాల్యూ 2 ఇచ్చాను. ఇప్పుడు రిమైండర్ ఏం మిగులుతుంది? మనకి 0 మిగులుతుంది. అందుకని మనకి రిమైండర్ 0 వచ్చేస్తుంది. సో ఒకవేళ ఏ వాల్యూని B వాల్యూని ఒక 55 ఇచ్చాను. అసలు 55 20లో పోతుందా? పోదు. అందుకని చెప్పి రిమైండర్ ఏది వచ్చేస్తుంది? 20 వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ అసలు ఇవి ఎలా యూజ్ అవుతాయో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చేస్తున్నాం. ఇంక్రిమెంట్ ఆపరేటరు A ప్లస్ ప్లస్ అన్నాం. సో అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అయింది అన్నట్టు. A ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ ప్రింట్ చేస్తే 21 వస్తుంది మనకి. అలా కాకుండా ఇక్కడే A ప్లస్ ప్లస్ అని రాస్తున్నాను. సో ఇది మర్చిపోండి మీరు ఇక్కడ. ఇప్పుడు మన కంపైలర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది? ఫస్ట్ వాల్యూ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత డాక్యుమెంట్ డాట్ ఎలిమెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ అనేది ఈ ప్లస్ ప్లస్ అనేది ఏ తర్వాత ఉంది కాబట్టి దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని అంటున్నాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ 2 టైప్స్ ఉంటాయి, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. సో ప్లస్ ప్లస్ని ఏ కన్నా ముందు రాస్తే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాం.
ఏ తర్వాత రాస్తున్నాం కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్. సో అసలు పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే డెఫినేషన్ ఏంటంటే స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ అండ్ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ ఆఫ్టర్. ఇక్కడ చూసినట్టయితే ఈ స్టేట్మెంట్లో ఏ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ ఎంతైతే ఉందో దాన్ని ప్రింట్ చేసేస్తుంది మనకి స్క్రీన్ మీద. తర్వాత స్టేట్మెంట్కి వెళ్తాం కదా, ఇక్కడ ఇంకోసారి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రాస్తున్నాను. ఇక్కడ పి ఈక్వల్స్ పారాగ్రాఫ్ ఐడి ఈక్వల్స్ టు A5 అని ఇస్తున్నాను. A5 గెట్ ఐడిలో కూడా A5 ఇస్తున్నాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనకి, అసలు చూడండి 21 ప్రింట్ అవుతుంది. 21 ఎందుకు ఇలా ప్రింట్ అవుతున్నాయంటే ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చేసానుగా, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ 21 ఉంటుంది. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా, దీన్ని పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటున్నాం, ఒక వాల్యూని తగ్గిస్తుంది అది. సో F5 ఫస్ట్ 20నే ఉంది, తర్వాత 19 అవుతుంది. ఇక్కడికి ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత వాల్యూ ఈ డిక్రీజ్ అయ్యి ఏకే అసైన్ అవుతుంది అనమాట. అలాగే ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఏ కన్నా ముందు రాస్తే ప్లస్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. ప్రీ అంటే ఏంటి, ముందే ఇంక్రిమెంట్ అయ్యో తర్వాత అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఐడి A4 ట్యాగ్లోకి ఏమొచ్చేస్తుంది, 21 వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ 21, ఇక్కడ ఏమో ఇంక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేయలేదు కదా, వాల్యూ ఇక్కడ ఎంత అయింది 21. సో 21 ప్రింట్ అయిపోయింది. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఫస్టే వాల్యూ డిక్రిమెంట్ అయిపోయి మనకి వాల్యూ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇక్కడ అసలు ఫైనల్గా పోస్ట్ ఇంక్రిమెంట్కి ప్రీ ఇంక్రిమెంట్కి, పోస్ట్కి ప్రీకి డిఫరెన్స్ ఏంటంటే పోస్ట్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఫస్ట్. ఓకే, ఎక్స్ప్రెషన్ అనేది అంటే అవుట్పుట్ అనేది ముందు ప్రింట్ అయిపోద్ది, ఏ వాల్యూలో ఏముందో అది. తర్వాత ఏకి వాల్యూని ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేస్తుంది. అదే ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో ముందు ఆపరేటరే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఆపరేటర్ ఏముంది ఇక్కడ మైనస్ కానీ ప్లస్ కానీ, ముందే ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుద్ది, తర్వాత వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫైనల్గా ఇంకోసారి చెప్తున్నాను, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో అయితే ముందు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఆపరేటర్ అంటే ప్లస్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ ప్లస్ కానీ మైనస్ కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ప్రీలో అయితే ముందు ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. For more videos please subscribe my channel.